తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు, అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు, జన్మస్థానంలో కేతు, ఆరవ స్థానంలో శని సంచారం వలన ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏంటి అంటే ఈ ఏప్రిల్ నెలలో ఈ కన్యా రాశి వారిలో ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి రాణించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఈ గ్రహ సంచారం వల్ల. తర్వాత అకారణంగా మాటలు పడడం, అదేవిధంగా ఉపకారం పొందేవారే శత్రువులుగా మారడం, బంధువర్గంలో కలతలు ఏర్పడడం, అంతేకాకుండా లేనిపోని అపోహలకు గురి కావడం, సంఘంలో అపనిందలు కలగడం, మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ శని బలంగా ఉండడం వల్ల పైన చెప్పినటువంటి ఈ సమస్యలన్నిటినీ కూడా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా కోరుకునేటువంటి సీట్లు పొందేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా కష్టకాలంగా అనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం దక్కదు. రాజకీయ నాయకులకి శని బలం వలన కొంతగా కొద్ది రాణింపు మాత్రం ఉంటుంది. వివాదాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజానుకూలమైనటువంటి ప్రజలకి ముఖ్యంగా దగ్గరలో ఉండి ప్రజానుకూలమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలలో మంచి గుర్తింపుని పొందుతారు. కళాకారులకి ముఖ్యంగా గాయకులకి కొంచెం నిరుత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది. అవకాశాలు వారికి తక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారిలో వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం లేదు, ఉండదు. ముఖ్యంగా కిరాణా, ఇనుము, సిమెంటు ఇటువంటి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగానే ఉండవచ్చు. తర్వాత స్త్రీలకి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడం, అవి విరోధాలుగా మారడం, ఇటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంగా కొంత జాగ్రత్త అవసరం. చిత్త 1, 2 పాదముల వారికి వివాదాలు
ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ నెలంతా. జీవిత భాగస్వామికి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి రాహుకేతువుల బలం లేనప్పటికీ శని బలం చేత కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం, అలాగే కొమ్ము శనగలు, పసుపు వస్త్రం, మినుగులు, నీలం వస్త్రం, ఉలవలు, చిత్రవస్త్రం ఇవి దానం చేయడం ద్వారా మరికొన్ని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి ఉండేటువంటి ఫలితాలు. ఇంకా మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. స్వస్తి.